సినిమా భయ్య 2 సినిమాలు చూసేసాను. 7 o'clock వచ్చేది వాట్ అయిపోయింది, 10:30కి ఏమో మన కూలీ అయిపోయింది. చెప్పాలంటే నాగార్జున గారు అటువైపు, ఎన్టీ గారు ఇటువైపు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే ఇక్కడే ఉంటుంది అనుకున్నారేమో. ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతాం మేము. బాలీవుడ్, హాలీవుడ్, కాలీవుడ్ ఎవ్రీథింగ్ విల్ డూ. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. ఫస్ట్ వాట్ గురించి మాట్లాడదాం. వాట్ గురించి రుతిక్ రోషన్ గారి పక్కన మన ఎన్టీఆర్ గారు తగ్గుతారు, హైట్ తక్కువ ఉన్నారు అది అని చెప్పేశారనమాట. అక్కడేం బెంగవనమాట. సినిమా అన్నాడు యాక్టింగ్ స్క్రీన్లో వచ్చాడంటే అది విలన్ క్యారెక్టర్ అనేది ఎవ్రీథింగ్ అన్న డూ ఎనీథింగ్ ఫర్ సినిమా అనమాట. అది వేరే లెవెల్లో ఉంది. ఒక సాంగ్ ఒకటి ఉంది, ఇంకో కొద్దిగా సాంగ్స్ ఏమైనా యాడ్ చేసింటే బాగుంది అనిపించింది. అంటే స్టోరీలో సాంగ్స్ యాడ్ చేసి గుర్లేదు, అదొకటి. ఓకే ఫైన్. ఆ డ్యాన్స్ ఒకటి మిస్ అయిందని మైనస్ అనుకుంటాను. మరి డామినేట్ ఎవరు చేయరు భయ్య. స్టోరీ పరంగా అలా నడుస్తూ ఉంటుంది. అన్న సినిమా నమ్ముకున్నాడు, హిట్ అయింది అంతే. అంటే ఆయన హీరో అనుకొని చేయలేదన్నమాట సినిమా. ఆయన జస్ట్ క్యారెక్టర్ కావాల, ఆ క్యారెక్టరైజేషన్ కోసం చేశాడు. ఆ క్యారెక్టర్ చూపించాడు లోపల, ఎమోషనల్స్ ఎవ్రీథింగ్. ఇద్దరు హీరోలు, ఇద్దరు విలన్లే భయ్య. ఇద్దరు కొట్టుకుంటారు, ఇద్దరు కలుపుతారు, ఎవ్రీథింగ్. లాస్ట్ ఫైట్ ఉంటుంది, మొత్తం ఐస్ గడ్డలో కొట్టుకోవడమే మొత్తం అంతా. ఇచ్చి పడేశారు. మరి కూలీ విషయానికి వస్తే మన నాగార్జున గారు ఆ క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ ఇది చేశారన్నమాట. ఆ బ్యాక్గ్రౌండ్ చెప్పాల్సిన అవసరం లేదు. లోకేష్ కనకరాజు గారు,